బీఆర్ఎస్ యువ నాయకులు పట్నం రవితేజ జన్మదినాన్ని పురస్కరించుకొని పీఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా రవితేజ జన్మదినం సందర్భంగా అన్నదానంతో పాటు ఆసుపత్రి ఆవరణలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఎంకే యువసేన నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు రవితేజ గారి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. అలాగే అన్నదాన కార్యక్రమం చేపట్టాము. మరి ఇన్ని కార్యక్రమాలు ఈరోజు ఉన్నాయి. ఈరోజు పట్నం రవితేజ ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు పట్నం రవితేజ గారు జరుపుకోవాలని కోరుకుంటూ మా పీఎంకే సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తూ పట్నం రవితేజ గారి నాయకత్వం, పట్నం రవితేజ గారి నాయకత్వం. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. మా మిత్రుడు పట్నం రవితేజ గారి జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఏ పదవిలో లేకున్నా నిత్యం ప్రజాసేవ చేసుకుంటూ ఉన్న మా పట్నం రవితేజ గారు, పట్నం మాణిక్యమన్న గారు ప్రజలకు వీళ్ళు అవసరం కాబట్టి వీళ్ళు 100 సంవత్సరాలు బతికి ఇట్లనే బర్త్డేలు చేసుకుంటూ 100 సంవత్సరాలు బతికి నిత్యం సేవ చేయాలని ప్రజలకు కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే రవితేజ. అందరికీ నమస్కారం. ఈరోజు మా యువ నాయకులు పట్నం రవితేజ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు పట్నం మాణిక్య యువసేనకు సంబంధించినటువంటి వ్యక్తులందరం కూడా మరి అట్లనే పిఆర్టీ యువసేనకు సంబంధించిన అంటే పట్నం రవితేజ అన్న గారికి సంబంధించినటువంటి యువకులం కూడా అందరం కూడా ఈరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేసి మరి అలాగే గర్భిణీ స్త్రీలకు మరి పేషెంట్లకు ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం చేశాం ఈరోజు. మరి అలాగే
అన్న చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు పట్నం రవితేజ అన్న గారికి ఎంతోమంది వీరాభిమానులు అయ్యి ఈరోజు యువత అందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి ఈరోజు ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఎంతోమంది ముందుకొచ్చి పాల్గొనడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. మరి ఈరోజు పట్నం రవితేజ గారు రానున్న రోజులలో అతనికి రాజకీయ భవిష్యత్తు చాలా బాగుండాలని చెప్పేసి ఈరోజు యావత్ సంగారెడ్డి నియోజకవర్గ యువత మొత్తం కూడా కోరుకొని రవితేజ అన్న గారికి మద్దతుగా పట్నం మాణిక్యమన్న గారికి మద్దతుగా నిలబడ్డారు ఈరోజు. కాబట్టి మా యువ నాయకుని బర్త్డే జన్మదిన సందర్భంగా ఈరోజు మేము చేస్తున్నట్టు సేవా కార్యక్రమాలు వేడుకలు ఎన్నో చాలా అద్భుతంగా అనిపించి ప్రజలందరూ కూడా నిండు మనసుతోటి ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఈరోజు మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, రానున్న రోజులలో రవితేజ అన్న గారిని అత్యంత ఉన్నత రాజకీయ నాయకునిగా ఈరోజు మేము భవిష్యత్తులో అన్నం నిలబెట్టుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి పట్నం రవితేజ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా అనేక కార్యక్రమాలు అన్నగారి పేరు మీద మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి పట్నం రవితేజ అన్న గారి నాయకత్వం, పట్నం రవితేజ అన్న గారి నాయకత్వం.